హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. అందరికీ ఈరోజు ఫిబ్రవరి 28 సందర్భంగా అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. టైలర్స్ డే సందర్భంగా మీరు ఏమైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఆల్రెడీ టైలర్లో ఏమైనా బ్లౌజులు అవి కుట్టినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుతున్నాయా? అట్లా పొరపాట్లు జరగడం వల్ల కస్టమర్లు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అయితే వీటన్నిటికీ సొల్యూషన్ అయితే ఒకటైతే చిన్న మెటీరియల్ అయితే మా దగ్గర ఒకటి ఉందండి, అది అందిస్తామండి. అదేంటంటే అలా మీకు పొరపాట్లు అనేవి కటింగ్లో స్టిచ్చింగ్లో ఏం జరగకుండా మీరు ఇంట్లో ఉండి ఈజీగా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అండి. అయితే కటింగ్కి సంబంధించిన చిన్న మెటీరియల్ అంటే కటింగ్కి సంబంధించిన పేపర్స్ అనమాట. ఆ పేపర్స్ వచ్చేసి సైజుల ప్రకారం ఉంటుంది. అది నడువు సైజు ప్రకారం ఉంటుంది. 32, 30, 28, 26 అని అట్లా నడువు ప్రకారం ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే మీకు కావాల్సిన సైజు ఆ పేపర్ ఎలా ఉంటుంది అంటే అది తడిపినా అది తడవదండి, చించినా చినగదండి. అది మామూలుగా అసలు మీరు ఎంత చించినా ఉంటుందండి, అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అలాంటి పేపర్ కనుక మీరు తీసుకున్నట్టయితే మామూలుగా మీకు వచ్చే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాని మీద అన్ని పరుచుకొని అది ఎలా పరుచుకోవాలి, మీరు ఎలా కట్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే దాన్ని ఈజీగా మీరే కట్ చేసుకొని మీ సైజు అంటే మీ సైజు మీ పిల్లలకి ఎవరికైనా సరే ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. అయితే మీకు ఈ టైలర్స్ డే సందర్భంగా ఆ పేపర్లు అనేది మీకు పంపించాలనుకుంటున్నాం. మీకు ఇంటికే కొరియర్ వస్తుంది. కాకపోతే దీనికి కొంచెం ఖర్చు అవుతుందండి. ఖర్చు వచ్చేసి ఎంత అవుతుందంటే మామూలుగా మనం ఒక బ్లౌజ్ కొనుక్కుంటే ఎంత అవుతుంది, ఒక 100 రూపాయలు అవుతుంది. దాని కుట్టుకూలు అన్నీ కలిపి ఒక 200-300 రూపాయలు అవుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్ అంత అనమాట. ఒక్కసారి మీరు ఖర్చు పెట్టినంటే ఒక 300 పెట్టి ఒక సెట్ తీసుకున్నారంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటుందండి. అది మీకు తడవదు, చినగదు. అలాంటి పేపరు కాస్ట్లీ పేపర్ వాడదామండి. మీకు అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది పెట్టుకొని మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ 4 సెట్లు కనుక మీరు కావాలనుకున్నట్టయితే 4 అయితే 999 రూపాయలు అండి, 999 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఒకవేళ ఇది కావాలనుకున్నారు మీకు వాట్సాప్ నెంబర్ అయితే కింద వస్తుంటుంది చూడండి. ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. మీకు ఏ సైజు కావాలో చెప్పండి, ఆ సైజు కంపల్సరీ మీ ఇంటికే వస్తుంది. కాకపోతే మీరు ఫోన్పే, గూగుల్ పే అలాంటి డైరెక్ట్గా మీరు క్యాష్ ఇచ్చిన తర్వాతనే ఆ రిసిప్ట్ మాకు వాట్సాప్ పంపిన తర్వాత మీకైతే ఇంటికి వస్తుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒక స్పెషల్ వీడియో తీసుకున్నాం కదా. అదేంటంటే ఈ యొక్క నెక్ మనకి ఇప్పుడు బ్లౌజ్ యొక్క సెట్లు అంటే మనం తయారు చేసాము, మనం కట్ చేసాం కదా. అది కట్ చేసిన దాన్ని మన పీస్ మీద వేసుకొని దాన్ని ఎలా మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది సిస్టర్స్ ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కటింగ్ రాక, కటింగ్ చేసినా కూడా అది స్టిచ్చింగ్ సరిగ్గా లేక, కటింగ్లో ఫాల్ట్ ఉండి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఉండదు. చాలా ఫేస్ చేస్తుంటారు. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఒక సైజ్ కటింగ్ మనం తీసుకున్నామా లైఫ్ లాంగ్ మన ఎమ్మటే ఉంటుంది. అది ఆ సైజ్ కటింగ్ అనేది నేను ఎప్పుడు కూడా తీసుకొని కరెక్ట్గా మీకు మీ సైజ్ కటింగ్ అనేది తీసుకొని అలా నేను మీరు చెప్తారు కదా, ఇప్పుడు నాకు 27 కావాలి, 28 కావాలి, 29 కావాలన్నాయా అని చెప్పేసి అలానే నేను ఒక మంచిగా దాన్ని ఒక జిరాక్స్ లాగా కట్ చేసేసి మీకు చిన్నగని పేపర్ తీసుకొని మీకోసం నేను ఈ సెట్ అనేది తయారు చేశాను. ఆ సెట్ మనం ఇప్పుడు మీ ముందు పెట్టేసి దాన్ని తీసి వివరంగా నేను దీని మీద పరిచి చూపిస్తాను. అది ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను డ్రాయింగ్ వేసి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఒక జాకెట్ పీస్ ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా డబల్గా దీన్ని ఫోల్డ్ చేసేసుకున్నాం. ఫోల్డ్ చేసుకుంటే ఇది చూడండి మనకి ఎంత తక్కువగా ఉందో. మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి చూడండి, ఇగో 68 సెంటీమీటర్లే ఉందన్నమాట. చాలా తక్కువ, అంటే 70 సెంటీమీటర్ లోపే ఉంది. ఈ క్లాత్లోనే మనం ఈ యొక్క పీస్ని తీయొచ్చు అనమాట. చూడండి, 28 సైజు. 28 అంటే మనకి 29 కూడా వస్తుందండి. దీంట్లోనే 28 కట్ చేసుకుంటే మనకి లోజులు టైట్లు అన్నీ కూడా సరిపోతాయి. ఇగో ఇలా ఉంటుంది అనమాట. ఇది చూడండి, దీని సైజు ఇలా ఉంటుంది. ఈ పేపర్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇది మనకి మలిచినా కూడా ఇది మనకి ఫోల్డింగ్స్ అనేవి పడదు, నీట్గా కనబడుతుంది. ఇది ఎక్కడ వేసినా కూడా మళ్ళీ మీరు పోయి తీసిన దాకా కూడా ఇది ఖరాబ్ కాదనమాట. అలా ఉంటుంది. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే తీసేసి నీట్గా మనం దీని మీద ఎలా పరుచుకోవాలో నేను చెప్తాను. చూడండి, మనం ఒక బ్లౌజ్ మీద ఎన్నో వేలు ఖర్చు పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటామండి. ఒక బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించుకుంటే 4000 దాకా ఉంటుంది. కానీ ఆ సైజ్ అనేది మరి కరెక్ట్గా సెట్ అవుతుందో తెలియదు, మనకి మంచిగా ఉంటుందో తెలియదు. కానీ ఇలాంటి సెట్ ఒకటి తీసుకున్నారనుకోండి, అలాంటి బ్లౌజులు మీరు ఎన్నైనా మీ ఇంట్లోనే కట్ చేసుకుని ఈజీగా కుట్టగలుగుతారు. అందువల్లనే మీకోసమనే నేను తయారు చేశాను. ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు, అన్నయ్య ఈ యొక్క కటింగ్ అనేది మీరు చేస్తుంటే చాలా బాగుంది, మళ్ళీ నేను చేయాలంటే నాకు భయం అవుతుంది, కరెక్ట్గా రావట్లేదు, పర్ఫెక్ట్గా కూడా రావట్లేదు, ఆ కటింగ్ ఏదో నాకు వస్తే మంచిగా ఉండేది, నేను మంచిగా చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు నాకు వెంటనే ఐడియా వచ్చేసింది. ఇలా నేను ఒక అట్ట ముక్క మీకు కట్ చేసి
మీకు నేను వాట్సాప్ చేయడం వల్ల మీరు మంచిగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చూడండి ఇలా షేప్ కూడా దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టు 28కి కరెక్ట్గా సరిపోయేటట్టు షేపు. హ్యాండ్స్ కూడా మనం ఒక 4-5 పెట్టేద్దాం. ఒకవేళ దీనికి ఫుల్గా కావాలనుకుంటే మనం ఫుల్ కూడా పెట్టేసి కట్ చేసుకోవచ్చు. మనకు పై షేప్ అనేది ముఖ్యమండి, లెంత్ అనేది మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇలా నేను మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా తీసి నేను చూడండి ఎంత నీట్గా నేను కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత బాగా నేను కట్ చేశాను. ముందు నెక్ కట్ చేసేసుకోవచ్చు, మనకి బ్యాక్ ఫ్రంట్ తీసేసాను. ఈ యొక్క గుర్తులు కూడా పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా మీరు ఎక్కడెక్కడ డాట్స్ వేసుకోవాలి. మెయిన్ డాట్ ఇదండి. ఈ మెయిన్ డాట్ అనేది కూడా నేను మీకు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా నీట్గా మీకు ముందు పాటు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా కూడా ఈ సైజు వాళ్ళకి ఈ డాట్ సరిపోతుందని నేను గుర్తు పెట్టేశాను. ఈ సైజు వాళ్ళకి ఇంకా కొంచెం మనకు తక్కువగా కావాలనుకుంటే తక్కువ డ్రాయింగ్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా 28కి ఇది సరిపోతుంది అని నేను ఒక గుర్తు కోసం మీకు ఇలా నేను ఒక డాట్ కూడా కట్ చేసేసాను. ఇది చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా నేను చూడండి 9.5 అంటే మినిమం వచ్చేసి 28 వాళ్ళకి ఇంత డీప్ మీద మీకు గోడలు జారిపోతూ ఉంటాయి. అలా జారకుండా నేను కరెక్ట్ పర్ఫెక్ట్గా నేను కటింగ్ చేసి పెట్టేశానండి. ఇక దీన్ని మీరు ఇలా వేసుకొని అలా కట్ చేసుకొని ఎన్ని బ్లౌజ్ అయినా కుట్టుకోవచ్చు. 28 100 బ్లౌజ్ వచ్చినా కూడా మీరు కుట్టుకోవచ్చు. 28 and 29 కూడా ఇది వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత మనకి ఏముంటుంది 30 31 ఉంటుంది. దాని తర్వాత 31 తర్వాత 32 33 అలా ఉంటాయి అనమాట. 2 సైజులు కలిపి ఒకటే బ్లౌజ్లో మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్ పెంచుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఇలా వేసుకున్నాం. నేను వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దీన్ని కూడా వేసేసుకుందాం. ఇలా క్రాస్గా, ఇక మన ఇష్టం అండి, అది క్రాస్గా వేసుకోవచ్చు, స్ట్రైట్గా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా స్ట్రైట్గా కటింగ్ కావాలనుకుంటే మనం ఇలా స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా ఒకవేళ మనకి క్రాస్ కావాలి అనుకుంటే క్రాస్ కూడా ఇలా వేసుకోవచ్చు, బాగా క్రాస్గా వచ్చేటట్టు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇవి చూడండి నేను 80 సెంటీమీటర్లోనే నేను మొత్తం తీసేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ షేప్ వచ్చేసి ఇక చూడండి ఇటువైపు తీసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ కూడా మనకి తీసుకోవచ్చు అనమాట. ఇలా కూడా మనం తీసుకోవచ్చు కరెక్ట్గా. ఇలా మన ఇష్టం అండి. ఈ ఉన్న దాంట్లో షేపులు తీసుకోవచ్చు. ఉక్సుల పట్టి, కాజల పట్టి, వెనక చేతి పనికి కచ్చా అనేది చాలా మిగిలిపోతూ ఉంటుంది. ఇంకా మనకి క్రాస్గా కావాలనుకున్నా కూడా దీన్ని ఇలా తిప్పేసి ఇక్కడ మనం షేప్ అనేది తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇలా మనం ఇలా పెట్టేసి షేప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వెళ్తున్నాయి. ఇక దీనికంటే పొడుగు కావాలనుకుంటే మాత్రం క్లాత్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే నేను ప్రతిదీ కూడా ఈ ప్యాటర్న్ నేను ఎలా కట్ చేశానంటే మీకు ఉపయోగపడేలాగే చేశాను. కాకపోతే కప్పు పొడవు ఎవరికైనా 15 పెట్టి కట్ చేశాను. ప్రతి ప్యాటర్న్ కూడా మనకి 15 ఉంది. అయితే దీంట్లో మీకు కప్పు పొడవు అనేది ఎక్కువగా అనిపిస్తే దీన్ని కొంచెం మనం కిందికి జరుపుకోవాలి. ఇలా కిందికి జరిపేసి ఇలా మనం డ్రాయింగ్ వేసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు 14 ఇంచెస్ మీద మీకు కప్పు పొడవు వస్తుంది. 13 కావాలనుకుంటే ఒక 2 ఇంచులు తక్కువ చేసి కట్ చేసేసుకోండి. దీంట్లోనే ఖర్చు అనేది దీంట్లోనే కలిపి నేను కట్ చేశానంటే మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 28 నడుము ఉందా, ఖచ్చితంగా నడుము కొలతతోనే మీరు తీసుకోండి. నడుము మీకు 28 ఉంటే ఆటోమేటిక్గా చెస్ట్ భాగంలో లూజ్ సరిపోతుంది, మీకు ఇక్కడ చంక భాగంలో సరిపోతుంది, నెక్ సరిపోతుంది, అన్నీ సరిపోతాయి. ఓకే అన్నయ్య, మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు పొడవు తగ్గించుకోమన్నారు. నెక్ కిందికి అయితే ఎలా అనుకుంటే నెక్ కూడా మనం ఏం చేయాలంటే మీరు ఎంతకైతే మీరు పైకి పెట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మనం ఇలా జరిపేసి దీన్ని ఈ రౌండ్ని మనం ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్ వేసుకున్న తర్వాత దీన్ని అలాగే సమానంగా మనం ఇలా కిందికి దించుకోవాలి. ఈ రౌండ్ మీకు చక్కగా వచ్చేస్తుంది. ఈ తక్కువ నెక్ కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం ఈ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ అనేది మనం ఈ పార్ట్ అనేది మనం తగ్గించుకున్నాం కదా, ఇక మొత్తం డ్రాయింగ్ నెక్ ఒకటి తగ్గించి మొత్తం ఇలాగే వేసేసుకోండి. ఇక దీంట్లో మార్పే ఉండదు. ఇక దీనికంటే కొంచెం లూజ్ కావాలనుకుంటే మన ఇష్టం అండి. ఖర్చు వచ్చేసి నేను 1.5 ఇంచెస్ పెట్టేశాను. మీకు ఇంకా 2.5 ఇంచెస్ కావాలన్నా కూడా మనం పెంచుకోవచ్చు. దీని యొక్క కటింగ్ అనేది ఇలా అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇంకా ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకోవడం ఇవన్నీ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు 28 నడుము ఉందా, వెంటనే ఇది వేసేసుకుంటే టక్కున మనకి ఇక ఆ సెట్ అనేది మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా చూడండి ఎంత నీట్గా మనకి కటింగ్ అనేది వచ్చేసిందో. చాలా చక్కగా కటింగ్ వచ్చేసింది. ఎక్కడన్నా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా తేడా ఉందా, ఎక్కడన్నా మనకి రౌండ్ల దగ్గర కానీ నెక్కుల దగ్గర కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా మనం ఈ యొక్క పొడవుని మనం తగ్గించుకోవచ్చు. ఇక ఇక్కడ చక్కగా మీకు డాట్ కూడా మీకు కన్ఫ్యూజ్ కాకుండా డాట్ యొక్క గుర్తు కూడా నేను పెట్టేశాను. ఈ డాట్ గుర్తు కూడా మీరు ఇలా పెట్టేసుకోండి. వెంటనే ఇక్కడ ఇలా గీసేసుకోండి. ఇలా గీసుకొని ఇలా మనం డాట్ కూడా వేసేసుకోవచ్చు. చాలా చక్కగా వెనక డాట్ కూడా మనం వేసుకుందాం. తర్వాతకు వచ్చేసి ఇక ఫ్రంట్ పార్ట్ ఇది కట్ చేసిన తర్వాత మనకి మిగిలిపోయిన క్లాత్ అంతా ఇక దీనికే కదా. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక
ఇంకా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తగ్గించుకున్నాం అన్నయ్య. ఇక ఫ్రంట్ పార్ట్ ఎలా తగ్గించుకోవాలి అంటే దాని గురించి కూడా నేను చెప్తాను. మొత్తం డ్రాయింగ్ అయితే మీరు వేసుకోండి, ఓకేనా? ఇలా మొత్తం మీరు డ్రాయింగ్ ఇలా వేయాలి. ఇక దేంట్లో కూడా మార్పు అనేది ఉండకూడదు, ఓకేనా? ఇగో ఇలా చక్కగా మొత్తం ఇలా డ్రాయింగ్ వేసుకోండి. ఈ వేసుకోండి ఓన్లీ, అంతే. ఈ డాట్ ఇక్కడ వస్తుంది అని ఇలా చుట్టూ కూడా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు నెక్కు మనం తక్కువ చేసుకోవాలనుకుంటాము. ముందు నెక్కు తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని తగ్గించుకొని కొంచెం ఇక్కడ నుంచి ఇలా మనం తగ్గించుకోవాలన్నమాట. ఇలా దీంట్లో కలిపేసుకోవచ్చు. ఇక దీన్ని మనం కిందికి ఈ కప్పు పొడవు అనేది తగ్గించుకున్నాం కదా, ఇది కూడా మనకి తగ్గించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ఇలా మనం ఇక చూడండి 1 ఇంచు దాకా మనం ఇక దీని మీదనే మనం ఇలా డ్రాయింగ్ వేసేసుకొని ఇక్కడ మనం కొంచెం ఇది పెంచేసుకోవాలి. ఇలా పెంచేసుకుంటే సరిపోతుంది. ఇక మీకు మొత్తం సేమ్ కొలతలు వస్తాయండి, ఏది కూడా తేడా ఉండదు. కరెక్ట్గా మీకు డాట్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనకి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా మనం పొడవు ఉన్నదాన్ని తక్కువ చేసుకోవచ్చు. దీనికన్నా పొడవు అయితే ఉండదండి, ఎవరికైనా 15 పెడితే కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్ సైజ్ ఇది 28 సైజ్కి 15 కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చులు అటు ఇటు పోగా మనకు 14.5 వచ్చేస్తుంది. ఇక మనకి ఖర్చులు ఎక్స్ట్రా కావాలి, కరెక్ట్గా 14 రావాలి, మనకి 15 రావాలి అనుకుంటే ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు, ఓకేనా? అది ఎక్స్ట్రా పెట్టుకునేది ఎలా అంటే మనం ఓన్లీ దీన్ని ఇలా పెంచుకొని క్లాత్ని కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకి 16 ఇంచుల దాకా పెట్టేస్తే తర్వాతకి ఇలా డ్రాయింగ్ వేస్తే వెనక పార్ట్ పెరిగిపోతుంది. ముందు పార్ట్ మనం పెంచుకోవాలనుకుంటే కొంచెం కిందికి ఇలా డ్రాయింగ్ వేసేసుకుంటే ఇది కూడా పెరుగుతుంది. అలా ప్రతి సైజ్ మీకు ఎట్లా 22 కాడ నుంచి మనకి 40 సైజ్ దాకా కూడా మనకి మొత్తం మనకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కరెక్ట్గా ఇలాగే వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక షేప్ పట్టి మనకి మిగిలిన క్లాత్లో ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా. ఇక హ్యాండ్స్ కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. మనకి మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇక హ్యాండ్స్ అంటారా, ఒక్కసారి మీకు చూస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు మీరు, అన్నయ్య చంక డౌన్ ఎలా తీయాలి, చంక డౌన్ ఎలా, ఏ సైజ్ వరకు ఎలా అని. దీంట్లో కరెక్ట్గా దొరుకుతుంది మీకు. మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎవరికి ఎలా తీయాలి, ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండిపోతాయి అన్నమాట. ఇలా మనం దీన్ని గుర్తులు పెట్టేసుకొని ఈ హ్యాండ్ని మనం చక్కచక్క తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం లెంత్ పెంచుకోవాలనుకుంటే ఇటువైపు క్లాత్ పెంచేసుకుంటే మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ఇంకా దీనికంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. అలా మనం ఈ సైజుని సైజ్ వేరేలాగా మనం మార్చుకోవచ్చు. ఇది ఒకటే సైజ్ కాదండి, మనం 22 నుంచి 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40 సైజ్ దాకా అంటే 10 సైజులు కూడా నేను ఈజీగా కట్ చేశాను. వీటితో పాటు బోట్ నెక్ సెట్లు, ప్రిన్సెస్ కటింగ్ సెట్లు అన్నీ కూడా ఏ టు జెడ్ ఒక సెట్ కాదండి, ప్రతి సెట్ కూడా మనకు వచ్చేసి ఒక సెట్ వచ్చేసి మనకు 300 పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఒక సెట్ కాకుండా మనకి 2-3 కావాలనుకుంటే 4 సెట్లు కలిపేసి నేను 999 రూపాయలకి మీకు నేను రేటు ఫిక్స్ చేశానండి. ఖచ్చితంగా మీరు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క వీడియో కింద వాట్సాప్ నెంబర్ వస్తుంది, వెంటనే వాట్సాప్ చేయండి, ఈ సెట్లను కొనుక్కోండి. ఏ సైజు మీకు కావాలో ముందు సైజ్ అనేది పెట్టేయండి. మినిమం వచ్చేసి మనకు 4 సైజెస్ అంటే మనకు ఓన్లీ బ్లౌజ్ కుట్టించుకుంటేనే 4 బ్లౌజులు కుట్టించుకుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు అవుతాయండి. అదే 4 సైజులు కావాలి అనుకుంటే మనకు 1000 రూపాయలకి ఎప్పుడు కుట్టుకునేలాగా ఎప్పుడు వచ్చేలాగా ఈజీగా ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎంతసేపటికి మనకి షేప్ అర్థం కావడం కోసమైనా తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇక బయటికి పోవాల్సిన అవసరం లేదు. క్లాత్ ఉండి ఈ యొక్క నెక్ సెట్, ఈ ఒక బ్లౌజ్ సెట్ అనేది ఒకటి ఉంటే చాలండి. వెంటనే దీనికి డ్రాయింగ్ వేసేసుకోవచ్చు, ఈజీగా కట్ చేసుకొని మా ఛానల్ మీరు ఓపెన్ చేసి స్టిచ్చింగ్ ఎలానో చూసి ఈజీగా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఒక చిన్న మాట అండి, ఈ డాట్ అయితే మనం కట్ చేసుకోవద్దు, ఓన్లీ డ్రాయింగ్ వేసుకోవాలి. మీ గుర్తు కోసమే నేను కట్ చేసి పెట్టేశాను. ఇలా తీస్తే మనకి డ్రాయింగ్ వచ్చేస్తుంది, ఓకేనా? అయితే ఇప్పుడు మీకు నేను రేట్ అయితే చెప్పాను. ఆ రేట్ అనేది మీకు చాలా మందికి అవసరం పడదండి. అందరికి అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఈ కటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి బయటికి వెళ్తాము. ఇప్పుడు మనం కటింగ్ ఇంట్రెస్ట్ ఉందండి, ఒక మిషన్ నేర్చుకోవాలని బయటికి వెళ్తాం. మన ఫ్యామిలీని వదిలేసి, ఇంటిని వదిలేసి, ఇంట్లో పనులతో మనం సతమతం అవుతూ బయటికి వెళ్ళి నేర్చుకుంటే దాని ఫీజు వచ్చేసి మనకి ఎంత ఉంటుంది? మినిమం వచ్చేసి 5 నుంచి 20 అంటే 20,000 దాకా, 5,000 నుంచి 20,000 దాకా ఒక్కొక్క కోర్సుకి ఫీజులు అనేవి ఉంటాయన్నమాట. అది మనం మళ్ళీ సఫర్ చేయడం అంటే మళ్ళీ మనం ప్రయాణించడం, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం, రోజంతా అక్కడ ఉండడం, చూడడం, ప్లస్ మళ్ళీ అమౌంట్ ఇచ్చి ఎదురిచ్చి మళ్ళీ నేర్చుకోవడం, అదంతా మీకు రిస్క్ లేకుండా మీ ఇంటి ముందుకే వాట్సాప్ నెంబర్ పెట్టేసి మీ ఇంటి ముందుకే కొరియర్ వచ్చేటట్టుగా మేము మంచిగా ఏర్పాటు చేసి మా దాంట్లో మీకు ఏదైనా తక్కువ ఉన్న
ఫ్రీ కోర్స్ అన్నమాట. మేము మా దగ్గర నేర్చుకునే వాళ్ళకి మినిమం వచ్చేసి 15-20 వేల దాకా తీసుకుంటామండి. ఈ కోర్స్ అనేది మీకు మేము అందిస్తున్నాం అనమాట. నేను ఉదయాన్నే వెళ్తాను, 9ంటికి వెళ్ళి 12 దాకా ఒక క్లాస్ చెప్పేస్తే నాకు 40 వేల దాకా నాకు ఇస్తారనమాట. అలా నేను చెప్తాను. ఈ క్లాస్ మీకు ఉచితంగా నేను అందిస్తున్నాను. దీంతో పాటు కూడా దీంట్లో పేద చెల్లెలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఎప్పుడు అన్నయ్య మీలాగా నేను కటింగ్ పర్ఫెక్ట్గా చేయాలి, కరెక్ట్గా రావట్లేదు, నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను. అలా అనడం వల్ల నేను ఇలా పేపర్ కటింగ్ అనేది చేసి మీకు అందజేస్తున్నానండి. ఇది ఒక్కసారి మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, మీకు డబ్బులు ముఖ్యం కాదండి, మనకి పని ముఖ్యం. అలా అని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, తీసుకోవాలి ఖచ్చితంగా అని. ఎందుకంటే పాపం తీసుకునే అంత స్తోమత కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మనదంతా కష్టపడే మనస్తత్వం ఉంటుందండి. ప్రతి పైస కూడా మనం కూడబెట్టుకొని ప్రతిదీ కూడా మనం కొనాలంటే ఆలోచిస్తాము. కానీ మనం ఎన్నో వాటి మీద ఖర్చు పెడతాం. కానీ దీని మీద ఖర్చు పెట్టడం వల్ల మన లైఫ్ సెట్ అవుతుంది. ఒక మిషన్ కొనుక్కుంటాము, దాని మీద మనం మిషన్ కొనుక్కున్నప్పుడు అది ఏం చేస్తుంది, మనకి ఎదురు సంపాదించి పెడుతుంది. అలాగే ఈ ప్యాటర్న్ కూడా మనకి ఏమవుతుందంటే, మనం ఒకసారి మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, ఇది లైఫ్ లాంగ్ 28 సైజ్ వచ్చినప్పుడు మనం వేరే పేపర్ కటింగ్ లేకుండా ఈజీగా మనకి మనకి కష్టపడి మనకి సంపాదించి పెడుతుంది అనమాట. ఆ యొక్క ఆలోచన మీదనే నేను ఇంత రిస్క్ తీసుకొని ఈ పేపర్ నాకు కత్తెరతో కట్ చేయకపోయినా కూడా నేను ఒక మిషనే కొని దీన్ని నేను కట్ చేసి మీకు అందిస్తున్నానండి. దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు కొనుక్కున్నారనుకోండి, నాకన్నా కూడా మీరే ఎక్కువ లాభం పొందుతారు. అలా అని నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరికైతే మీకు ఇష్టం ఉందో, ఎవరికైతే మీరు కొనాలి అన్న ఆలోచన ఉందో, వెంటనే నా కింద ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, నాకు ఈ వీడియో కింద వాట్సాప్ నెంబర్ వస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి వెంటనే మీకు ఏ సైజ్ కావాలో మీరు పెట్టేయండి. మీరు వెంటనే పేటిఎం అన్నా గూగుల్ పే అన్నా ఏదన్నా మీకు వీలైనది క్యాష్ కొట్టి ఆ బిల్ అనేది మాకు పంపించి కరెక్ట్ అడ్రస్ మీరు పెట్టారనుకోండి, మీ అడ్రస్కి వెంటనే ఒక 2-3 రోజుల్లో వీలైనంత త్వరగా మీరు కోరుకున్న సెట్ మీ ముందుకు వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మీరు రాదు ఏమో అని మీరు భయపడొద్దండి. నా పని ఎంత కరెక్టో నేను మీకు పంపించేది కూడా అంతే కరెక్ట్ అండి. ఒకవేళ మీకు సెట్ చేరకపోతే మీ డబ్బులు మీకు వాపస్ కొట్టే పూచి నాదండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరు ఎంతైతే కొట్టారో అంత అమౌంట్ మళ్ళీ మీకు నేను వాపస్ కొడతాను. కాకపోతే మీరు కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ మీది పల్లెటూరు, మీకు కొరియర్ చేరదు అనుకుంటే పక్కన ఉన్న టౌన్లో మీకు కరెక్ట్గా కొరియర్ చేరే ఒక అడ్రస్ రాసుకోండి. మీ నెంబర్ కూడా కరెక్ట్ కలిసే నెంబర్ దాని మీద వేయండి. మీకు ఆ కొరియర్ అక్కడికి రాగానే మీకు కాల్ వస్తుంది, మీరు పోయి తెచ్చుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఒక చిన్న కిట్ కూడా ఉందండి. ఇది ఏంటి చూడండి, ఇవి వచ్చేసి మనకి మిషన్కి సంబంధించిన వస్తువులండి. చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవి. దీంట్లో ఏంటంటే మనకి హార్మోన్ స్కేల్ అనమాట. ఇదేంటంటే మనకి కాదండి, హామ్ హోల్ స్కేల్ అండి. ఇది ఏంటంటే ఓన్లీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా చక్కగా మనం గీసుకోవడానికి. ఇది చూడండి, మనకి బయట ఎంత రేటు ఉందో మీరు తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది ఒకటి వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి మనకి చుమ్టా అనమాట. ఈ చుమ్టా ఎంత చిన్న వస్తువు కూడా మన కింద నుంచి తీసి ఈజీగా తీసుకోవచ్చు. దారాలు విరికినా కూడా తీసేసుకోవచ్చు. ప్లస్ ఇది ఏంటంటే ఏదైనా చిన్న వస్తువుని మనం మిషన్లో నుంచి బయటికి తీయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే కట్టరు, థ్రెడ్ కట్టరు. ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. దీని గురించి అయితే నేను స్పెషల్ ఒక వీడియోనే పెట్టాను, అందుకని షార్ట్ కట్లో చెప్తున్నాను. ఈ థ్రెడ్ కటర్, ఇది చూడండి, ఈ థ్రెడ్ కటర్ వచ్చేసి మనకి చిన్న థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి, పలక మెడలు మూడలు కట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇది కూడా మనకి దీంట్లో ఉంటుందన్నమాట. ఇది చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక చూడండి, ఇలా నేను ఈ ఒక మనకి ఇవి బాబిన్ థ్రెడ్స్, ఇవి ఏంటంటే ఫైబర్ ఇవి అండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. స్టీల్ ఇవి వంకర పోవడానికి వీలుగా ఉండదు, ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టేప్, క్లాత్ టేప్ అనమాట. లబ్బర్ది కాదండి, ఇది ప్లాస్టిక్ది కాదు. ఇది వచ్చేసి మనకి క్లాత్ది అనమాట. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. దీని నెంబర్లు కూడా చెడిపోవు అనమాట. ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసి మనకి ఆర్గన్ సూదులు, పెద్ద మిషన్ సూదులు అనమాట. ఇలాగే చిన్న సెట్ కూడా ఉందండి. చిన్న మిషన్ సెట్ కూడా ఉన్నాయి. చిన్న మిషన్లు, చిన్న మిషన్ 1 సైడ్ పాదాలు, ఆ సెట్ వేరు, ఈ సెట్ వేరు అనమాట. అది కూడా ఇలాగే వస్తుంది. సేమ్ ఇవే వస్తువులు ఉంటాయి. కాకపోతే సూదులు పాదాలు ఒకటే మార్చిస్తాము. అన్ని కూడా ఇవే వస్తువులు ఉంటాయి. ఓకేనా. ఇది ఆర్గన్ సూది. ఇవి వచ్చేసి డజన్ ఉంటాయి. వీటికి వచ్చేసి మనకి బయట వచ్చేసి సారీ అండి 12 కాదండి 10 ఉంటాయి. ఇవి 10 సూదులు ఉంటాయి. ఇవి చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా 10 ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి చేతి పని సూదులు. ఇవి చాలా సన్నగా పూసలు కుట్టుకోవడానికి, చేతి పని చేయడానికి. 10 దారాలు మనం ఒకటే పొరలో ఎక్కించినా కూడా ఈజీగా ఎక్కుతాయి. మనకి ఇలా బయటికి గుంజినా కూడా ఈజీగా వచ్చేటట్టు ఇది ఒక ప్యాకెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 సైడ్ పాదాలు. ఇవే చాలా మంది అడుగుతున్నారు. ఇదేంటంటే రైట్ అండ్ లెఫ్ట్ 2 కూడా ఉంటాయి. ఇవి పెద్ద మిషన్లకు ఉంటాయి, చిన్న మిషన్లకు ఉంటాయి. ఇది వచ్చేసి 2 ప్యాకెట్లు అనమాట. ఇది రైట్, ఇది లెఫ్ట్ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి
మనకి ఇది ఉంటుంది చూడండి, ఏదంటే బొందులు రివర్స్ తీయడానికి, బొందులు రివర్స్ చుంచులు వేసుకోవడానికి ఒక పెద్ద సూది. ఇది దీంతో మనం బొందు రివర్స్ తీసుకుంటే ఈ సూది ఎంత లావు ఉందో బొందు కూడా అంత లావు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కుట్లు విప్పుకునేవి. మనం పిచ్చిగా ఏదైనా కుట్లు వేసినా, కట్స్ విప్పాలన్నా, సైడ్ కుట్లు ఏదైనా విప్పాలన్నా కూడా చాలా రిస్క్ పడుతూ ఉంటాము. ఈ మిషన్ అనేది చాలా చిన్నగా చాలా ఉపయోగపడుతుందండి. ఒక అర్ధ గంట చేసే పని 5 నిమిషాలు చేసి పెడుతుంది మనకి కుట్లు విప్పడానికి. ఇది ఉపయోగపడే మిషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మార్కర్ అన్నమాట. ఇది పైన ఫ్రంట్కి మనం డాట్స్ వేసుకునేటప్పుడు కింద డాట్స్కి అచ్చు పడేటట్టుగా మనం ఇలా రుద్దామనుకోండి, ఆ డాట్స్ ఎక్కడికైతే ఉన్నాయో కింద దానికి కూడా పడిపోతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్. దీంతో ఒకసారి డ్రాయింగ్ వేసుకుంటే ఈజీగా మీరు కుట్టుకోగలుగుతారు. అయితే ఇది వచ్చేసి మనకి ఈ కిట్ అనేది వేరండి. ఈ చిన్న వస్తువుల కిట్ ఒకటి, ఇది వచ్చేసి మనకి వేరు, బ్లౌజుల కిట్ అనేది వేరు. అయితే ఇది మనకి ఏంటంటే ఇదంతా కలిపి ఒక ప్యాకింగ్. ఇవి అన్ని మొత్తం ఎన్ని వస్తువులు, 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం కూడా 10, దీంతో 11 అనమాట. 11 దాకా వచ్చేస్తున్నాయండి మనకి. ఈ 11 కూడా మనకి ఏంటంటే 12, ఇవి వచ్చేసి మొత్తం 12 వస్తువులు అండి. ఈ 12 వస్తువులు కూడా మనకు 600కేనండి. మీకు కొరియర్ ఛార్జీ ఎలాంటి ఛార్జీ లేదు. ఎంత దూరమైనా ఎంత ఏదైనా కూడా మీరు ఒక 600 గూగుల్ పేలోనో ఫోన్పేలోనో కొట్టేస్తే మీ ఇంటి ముందుకి వెంటనే మీరు కరెక్ట్ అడ్రస్ పెట్టేస్తే ఈ కిట్ అనేది వస్తుంది. ఇంతవరకు ఈ 12 వస్తువులు వచ్చేసి మనకి 600 పడతాయి అనమాట. ఇది వేరే. అయితే బ్లౌజుల పీసుల సెట్లు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి 4 సెట్లు. అంటే మీకు ఏ సైజ్ అయినా కోరుకోండి. 22వ సైజు కాడ నుంచి 40వ సైజు దాకా కూడా మనకి 4 సెట్లు వస్తాయండి. 4 సెట్లు వచ్చేసి మనకి 999 రూపాయలు పడుతున్నాయి. అదే మీరు విడిగా ఒకటి కొనాలనుకున్నారనుకోండి 300 రూపాయలు పడుతుంది. మీకు కొరియర్ ఛార్జీతో ఎలాంటి సంబంధం లేదండి. మీరు 1000 రూపాయలు 999 కొట్టడమే, వెంటనే మీరు పార్సిల్ అనేది మీ ఇంటి ముందుకు వస్తే తీసుకోవడమే. ఓకేనా. ఇది వచ్చేసి మనకి 600, 12 వస్తువులు. ఇవి వచ్చేసి 4 సెట్లు కలిపి 999 ప్లస్ ఒక సెట్ వచ్చేసి 300 రూపాయలు. ఓకేనా. ఇలా మీకు ఒక మంచి ఆఫర్